అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, నిన్నటిదైతే చూసారా వీడియో? బెంగాల్ టైగర్ది ఎంత బాగుంది కదా. సో నేను కూడా చాలా హ్యాపీ ఫ్రెండ్స్. ఆ రైఫిల్ ఎగిరేయడం కోసం, ప్రాక్టీస్ కోసం ఇంట్లో ఒకటి ఇంత లావుది, వాడికి భుజాల కాడికి వచ్చేది ఒకటి బొంగు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంత దొడ్డుది. దాంతో తల మీద వేస్తగిన ఏమంటారు 16 వక్కలు అవుతుంది, అంతలా ఉండే అనమాట. సో దాన్ని తిప్పడము, ఇది చేయడము, ఇంట్లో రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. బయటికి పోనానా అంటే అస్సలు పోతలేడు. వాళ్ళ లాంగ్వేజ్ వీచే ఓ ఏదేదో ఇంకా అనుకుంటూ అది ఎగిరేస్తాడు. మాకైతే ఏడనామా నెత్తి మీద వేస్తాడు అని భయమైంది. ఇంకా వాళ్ళ డాడీకి అయితే చూసే ఛాన్స్ లేకుండే ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయన కూడా ఆఫీస్లో జెండా వందనం ఉంటుంది అనమాట. కంపల్సరీ వెళ్ళాలి ఆ రోజు, లేకుంటే ఫైన్ పడుతుంది. ఇంకా ఆయన పానం అంతా కాలేజీలోనే ఉండే ఫ్రెండ్స్. ఓకే వీడియో కాల్ చేయండి, అది చేయండి అంటే ఇంకా వీడియో కాల్ చేసి చూపిస్తే ఇంకా కొంచెం సాటిస్ఫైడ్ అయిండు. సో ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అది జ్వరం వచ్చినప్పుడు మనము వండుకొని తినాలి, కానీ అసలు నాలుక మీద ఉన్న చేదు అదంతా గోళీలు వేసుకుంటాం కదా, ఇట్లనో వికారంగా అవుతుంది నోరు, అదంతా పోతుంది అనమాట. సింపుల్, టైం కూడా తక్కువ తీసుకునే రెసిపీ అనమాట. ఇంగ్రీడియంట్స్ తక్కువ, అన్నీ చాలా. సో అది చూపించే ముందు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒకసారి హాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకేనా? నేను రమాదేవి, తెలంగాణ వంటలు. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాసెస్ అయితే మొదలు పెట్టే ముందు నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా, ప్లీజ్ చేసుకోరా సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఒక్క వెజిటేబుల్ ఎన్నో మెథడ్స్గా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు. ఇప్పుడు వంకాయ చూడండి, ఫ్రై చేస్తాము, కాల్చి పచ్చడి చేస్తాము, మళ్ళీ వంకాయ పులుసు చేసుకోవచ్చు, బొమ్మిడి చేపలు వేసి, వంకాయ టమాటా వేసుకోవచ్చు, వంకాయ ఆలుగడ్డ వేసుకోవచ్చు. అట్లా ఒక్క వెజిటేబుల్తో చాలా రకాలుగా ఉండొచ్చు. మనము ఒకటే మెథడ్లో తినాలని రూల్ అయితే ఎక్కడ లేదు. ఓకేనా? అయితే రిపబ్లిక్ డే గురించి కూడా నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్. మనకు యాక్చువల్లీ ఆగస్ట్ 15, 1947 మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా మనకంటూ ఒక సొంతంగా మనకి ఇట్లా అన్ని రూల్స్ అనేవి కానీ ఏవి కానీ ఇంకా మన చేతికి అందలేవన్నమాట. రాజ్యాంగం అనేది మన సొంతం కాలేదు, ఏదో నామకార్థంగా వచ్చిందా అంటే వచ్చింది అన్నట్టు. సో అట్లా ఉండకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన హక్కులు ఉండాలి, రైట్స్ ఉండాలనేసి అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు ఒక కమిటీని అయితే స్థాపించి బాగా పోరాడారు అనమాట ఆయన. తర్వాత ఇదంతా మనకు సొంతం కావడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులైతే పట్టింది ఫ్రెండ్స్. లాస్ట్కు ఇంకా ఆగస్టు అంటే నవంబర్ 26వ తేదీన మనకు రూపొందించారు రాజ్యాంగం. అయినా కానీ ఇంకా అమలులోకి రావడానికి జనవరి 26 దాకా టైం తీసుకుందనమాట. సో అందుకని మనం 26 జనవరికి మొత్తం మనకు వచ్చేసింది. వాళ్ళు బ్రిటిషియన్స్ మొత్తం మన దానికి లాక్ చేసుకొని తాళం వేసుకొని తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోయినారు అనమాట. సో మన రాజ్యాంగం అంటే మన సొంతమైంది, మనకు ఓన్ హౌస్ లాగా రైట్స్ వచ్చినాయి, కీస్ మన చేతికి వచ్చాయి అనమాట. అందుకని మళ్ళీ రిపబ్లిక్ డే అనేది మళ్ళీ జరుపుకుంటాము జెండా ఎగిరేసి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ తెలుసు, ఏదో చిన్నగా చెప్పానమాట. మరీ వంటలోకే డైరెక్ట్ వెళ్ళిపోతే సోది లాగుంటుంది కదా, కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. తప్పేం లేదనుకుంటున్నా నేనైతే. కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు వేగినాక నేను ఎప్పటోళ్ళని అల్మెల్లిగడ్డ, పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసినాను. ఇంకొంచెం ఎర్రగా వేగాలి ఉల్లిగడ్డలు. ఇదిగోండి, 1/2 కిలో టమాటాకి 2 స్పూన్లు అయితే కారం తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పుల్లగా తీయగా ఉంటుంది కాబట్టి. టమాటా కూరలలో ఇప్పుడు మనము కొంచెం కారం అనేది ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కిలోకి 2 స్పూన్లు, ఒక పావు అంతా కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్ అయితే ఫ్రై అయింది. నెక్స్ట్ మెంతి కూర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద మెంతం తీసుకున్నాను, ఒక కట్ట ఫుల్ అనమాట. సో జ్వరం వచ్చినప్పుడైతే ఇది చాలా బాగా పనిచేస్తుందని అయితే నేనైతే చెప్పగలను ఫ్రెండ్స్. ఆలుగడ్డ టమాటా కానీ, టమాటా మెంతి కూర కానీ, ఇప్పుడు నేను వండే రెసిపీ కానీ చాలా బాగా అంటే చాలా బాగా నోరు కమ్మగా అవుతుంది అనమాట. నాకైతే నోట్లో నీళ్ళు వేస్తున్నాయి వండుతుంటేనే. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తే నేను ఏం కూర వండుతున్నా అనేది మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టమాటా అయితే యాడ్ చేసుకోవాలి, ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను 1/2 కిలో టమాటా చిన్న పీసెస్ చేసుకొని 2 స్పూన్స్ కారం కూడా అందులోనే వేసుకున్నాను అనమాట. వీడియో లెంత్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని మొత్తం వేసేసుకున్న ఒకటేసారి.
ఇంకొక ఐటెం అయితే లాస్ట్కి అస్సలైంది అదే అన్నమాట. మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? డ్రమ్ స్టిక్స్ మునక్కాయ కూర. ఫీవర్ వచ్చినప్పుడు అయితే చాలా మంచిగా అవుతుంది. మునక్కాయలు సప్పరిస్తాం కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. సింపుల్గా ఎంత 5 మినిట్స్లో అయిపోయింది అంతే. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేస్తున్నా ఇంకా లాస్ట్కి ఎప్పటోళ్ళనే. చూడండి ఎంత బాగుందో ఆ బుడగలు బుడగలు. అది చూస్తేనే స్ట్రక్చరే తెలిసిపోతుంది మనకి. ఏ కూర అన్నా కానీ దాని టేస్ట్ ఎట్లుందని దాని ఫైనల్ టచ్ చూసి చెప్పొచ్చు మనం. తెలుసా మీకు అది? ఇలా ఆనియన్స్, టొమాటోస్ ఏం కనిపిస్తలేవు, అన్నీ స్మాష్ అయిపోయినాయి దాంట్లో మంచిగా. చూడండి. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.